హాయ్ అండి అందరికీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! అనప గింజలతో ఇలా పులుసు చేశారంటే వేడివేడి అన్నంలోకైనా సరే, రాగి ముద్దకైనా సరే చాలా బాగుంటుంది. నాకైతే ఇది రాగి ముద్దకే బాగా నచ్చుతుందనమాట. ఇలా కొంచెం పులుసు పోసుకొని, సంగటి తీసుకొని ఆ పులుసులో డిప్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేనంత బాగుంది. మరి ఈ పులుసు నేను ఎలా చేశానో సింపుల్‌గా చూపిస్తాను చూసేయండి. అనప గింజలు ఇలా తీసుకొని కొద్దిసేపు వాటర్లో వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని లవంగాలు, చెక్క, అల్లం, వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసేసి దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇది కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న అనప గింజలు పాత్రలో వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈలోపు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ అనపగింజలు కూడా ఉడికిపోయాయన్నమాట. మూత తీయగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అనపగింజలు ఉడికిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసి ధనియా పొడి ఒక 2 స్పూన్లు, కారం తగినంత వేసుకొని ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి మసాలా బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా కూడా ఉడికిపోయింది. ఫైనల్‌గా పోపు వేసుకుంటే రెడీ అండి. ఇదైతే సంగటికైనా సరే, అన్నంకైనా సరే చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి.